ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. అసలు ఎవరండి ఈ మాట చెప్పింది? ఏమైనా నమ్మేలా ఉందా? ఆదివారం అనే కాదు, ఏ రోజు కూడా ఆడవాళ్ళకి సెలవనేదే ఉండదు. ఉదయం లేచిన కాడి నుంచి పరుగులు పెడుతూనే ఉంటాము. ఈరోజు వీడియో విషయానికొచ్చేస్తే కిచెన్‌లో కొంచెం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా ఉంది. అప్‌కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే ఈరోజు చపాతీ చేశాను. బాబు స్నాక్స్ బాక్స్‌లోకేమో బాయిల్డ్ ఎగ్, క్యారెట్ పెట్టేశాననమాట. వాడిని స్కూల్‌కి కూడా ఎర్లీగానే రెడీ చేయించేశాను. రోజు లేట్ అయిపోతుందనమాట. అయితే చిన్న క్లిప్ తీసుకుంటానురా వీడియో కోసం అంటే, కనీసం ఫేస్ కూడా చూపించట్లేదు. నాకు స్కూల్‌కి టైం అయిపోతుంది మమ్మీ, బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడనమాట. ఈరోజు వాళ్ళ డాడీనే డ్రాప్ చేశాడు స్కూల్‌కి. సరే వాడు వెళ్ళిపోయాడు కదా, కాసేపు కూర్చుందాం అనుకుంటే ఈలోపు మళ్ళీ వాడు వచ్చేలోపు వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే నా వెనకాల తిరుగుతూనే నన్ను విసిగిస్తూ ఉంటాడు ఏ పని చేయకుండా. మీకు ఒక చిన్న విషయం షేర్ చేయాలి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను బ్యాక్ పెయిన్‌తో చాలా సఫర్ అవుతున్నాను. నాకైతే ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేసింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అయితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఓకే అనుకుంటే యూస్ చేసుకోవచ్చని చూపిస్తున్నాను. అలానే మీలో ఎవరికైనా ఇలా చపాతీ విత్ షుగర్ తినే అలవాటు ఉందా? మీలో ఎవరికైనా ఇలా తినే అలవాటు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.